Lay not up for yourselves treasures upon earth. మరి ఒకసారి అందరూ గమనించండి ఆ విషయము. లే నాట్ అంటే ఇక్కడ ధనము కూర్చుకోవద్దు అంటే సంపాదించొద్దు అని మనకు బోధించారు. కానీ అది సంపాదించడం గురించి కాదు, అది ఇన్వెస్ట్మెంట్ గురించి. మళ్ళొకసారి చూడండి, ధనము కూర్చుకోవద్దు అని తెలుగులో రాసేవారికి కొంచెం ప్రీచర్సు ఆ కాలంలో వారికి ఉన్న ఆ జ్ఞానమును బట్టి వారు బోధించారు. ప్రీచర్స్తో ఒక ప్రాబ్లం ఉంది, అది ఐడెంటిఫై చేయగలిగితే సంఘమునకు మేలు. ఒక ప్రీచర్ తాను ఏ విషయమైనా హ్యాండిల్ చేయలేనప్పుడు సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా తనకన్నా తక్కువ స్థాయిలో ఉంటారని తను ఊహించుకొని తాను హ్యాండిల్ చేయలేని విషయాలని ఇది మనకు ఇక్కడ వద్దు, ఇక్కడ మనకు అక్కర్లేదు, దీనివలన ప్రమాదం ఉందని చెబుతారు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం, నేను చెప్పిన మాట. మరి ఒకసారి రిపీట్ చేస్తాను, మళ్ళీ వినండి. నాకు కారు అంటే భయం, నాకు డ్రైవింగు రాదు, నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేయలేను, కాబట్టి నాకు కారు అంటే భయం, నేను కొనుక్కోలేను, నేను డ్రైవ్ చేయలేను, ఎందుకంటే యాక్సిడెంట్లు అయి చచ్చిపోతానేమో అన్న ఫియర్ నాకుంది. ఆ ఆలోచన అందరికీ, చర్చిలో ఉన్న వాళ్ళందరికీ, వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ కలుగ చేస్తారు. కానీ నాకు డ్రైవింగ్ రానంత మాత్రమున నీకు రాదని, నువ్వు హ్యాండిల్ చేయలేమని అనడం కరెక్ట్ కాదు. కాబట్టి నీకు డ్రైవింగ్ వచ్చు, నువ్వు ట్రాఫిక్లో ఛేదించగలవు, నాకన్నా ఫాస్ట్ వెళ్ళగలవు, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయగలవు, ఆ స్టీరింగ్, ఆ కారు, ఆ లారీ, ఆ ట్రక్కు. సో అంత మాత్రమున అది మనకు ప్రమాదమని నేను భయపడి మిమ్మల్ని భయపెట్టి మీరు కూడా హ్యాండిల్ చేయలేరని ఆ స్థాయికి తీసుకొచ్చినప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసింది పవర్ కాదు, నెగిటివ్ పవర్. సో దట్ నువ్వు ఇక్కడ ఏమనుకుంటావు అంటే ఈ భూమి మీద ఇది కూర్చుకోవడం మంచిది కాదు అని భయపడిపోయి నీవు కూడా సంఘముగా పాస్టరే అన్న తర్వాత ఇక పాస్టర్ చెప్పిన తర్వాత తిరిగేముంటుంది అని చెప్పి సంఘము వెనక్కి తగ్గింది దేవుడిచ్చిన వాగ్దానంలో. సో ఇది ఎంతవరకు కరెక్ట్? సో ప్రీచర్ని బట్టి, టీచర్ని బట్టి, ఎవాంజలిస్టులను బట్టి మనము వాక్యాన్ని తక్కువ చేయకూడదు. యూ కెన్ హ్యాండిల్ 1 crore, దట్ కెనాట్ కిల్ యూ, బట్ ఐ కెనాట్ హ్యాండిల్. సో నేను 1 crore హ్యాండిల్ చేయలేను. అందుకే ఒక దైవజనుడు ఏమన్నాడంటే, నాకు ఎక్కువైతే నిన్ను పొరపాటున దూషిస్తానేమో, తక్కువైతే నిన్ను కించపరుస్తానేమో, కాబట్టి నాకు ఆ పూటకుంటే చాలు. అది ఆయన మెంటాలిటీ, అది దేవుడు చెప్పింది కాదు. అది ఆయన కెపాసిటీ. అది ఎక్కువ ఉంటే నేను దూషిస్తానేమో అని, తక్కువ ఉంటే ఇలా చేస్తానేమో అని, అది ఆయన కండిషన్, ద పర్సన్ కండిషన్. అది ఆ పర్సన్ కండిషన్ బట్టి దాన్ని తీసుకొని ప్రీచర్స్ వచ్చి ఆ దైవజనుడు అలా అన్నాడు, పక్కింటోడు అలా అన్నాడని ఈరోజు నువ్వు కారు కొనుక్కుండా ఉండలేవు. ఎందుకంటే యువర్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ బిజినెస్, యువర్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ 10 crores, బట్ ఐ కెన్ హ్యాండిల్ ఓన్లీ 1000 rupees. నేను కారు హ్యాండిల్ చేయలేను కాబట్టి నాకు వద్దు అనుకోను. అలాగని అందరూ హ్యాండిల్ చేయలేరని వద్దని చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ ఈ స్క్రిప్చర్ ఏం చెబుతుందంటే భూమి మీద ధనము కూర్చుకోవద్దు అని ఉన్నది. ఇమ్మీడియట్గా దాన్ని ఏమన్నారంటే మనం డబ్బు సంపాదించొద్దు. కానీ అలాగా లేదు, అది దాని కంటిన్యూషన్లో రాశారు ఏమని. అదే verse 19 అందరు చూడండి తల్లి. Verse 19 NLT says, don't store up treasures here on earth. ట్రెజర్స్ స్టోర్ చెయ్యొద్దు అని ఉన్నది, కానీ ట్రెజర్స్ని సంపాదించొద్దు అని లేదు. ఆ అండర్స్టాండింగ్ మనకు అవసరం మార్నింగ్. అయితే డోంట్ స్టోర్ అంటే నీ దగ్గర లేనప్పుడు నువ్వు స్టోర్ చేయలేవు. సో నీ దగ్గర ఉన్నది కాబట్టి స్టోర్ చేయమంటున్నాడు. స్టోర్ ఇన్ ద సెన్స్ బ్యాంక్స్. చూద్దాం ఆ స్క్రిప్చర్, అది ఇయ్యాలి మనం డీల్ చేయబోయేది. సో ఎక్కడ పెట్టాలి అన్న విషయాన్ని ఆయన చెప్తాడు. డోంట్ స్టోర్, ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకు, ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకు అన్నట్టు ఆయన ఏం చెప్పారంటే, ఇదిగో
ఒక 10 మంది రియల్టర్స్ వచ్చి మా వెంచర్లో కొనండి అంటున్నారు. అప్పుడు నీకు ఒక కౌన్సిలర్ అవసరం. అప్పుడు ఏమంటారంటే ఇక్కడ పెట్టకు అని చెప్పారు. దాని అర్థం ఏంటి? సంపాదించిన దాన్ని ఎక్కడ పెట్టాలో వాళ్ళు నీకు ప్లానింగ్ ఇస్తున్నారు, అంతే. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఎక్కడ పెట్టాలని యేసు ప్రభువారు చెప్తున్నారు, ఎలా సంపాదించాలనే విషయాన్ని కూడా యేసు ప్రభువారు చెప్పారు. అదే మనం డీల్ చేద్దాం. ఎస్, గో హెడ్. Don't store up treasures here on earth. Here on earth. You see? ఎర్త్ ఇక్కడ మీరు స్టోర్ చేయొద్దు. మరి ఇప్పుడు ఈ భూమి మీద బ్యాంకులు ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ స్టోర్ చేయొద్దా? నో, అది కాదు స్టోరీ. యు సీ, దెర్ ఈజ్ అనదర్ పార్ట్. ఆ పార్టికల్స్ చూద్దాం, ప్లీజ్ గో హెడ్. Where moths eat them and rust destroys them. కొంతమంది మనకి మార్కెట్లో ఫేక్ వస్తువులు, ఫేక్ వెబ్సైట్స్, ఫేక్ అమ్ముతారు. బట్ ఒరిజినల్ కంటెంట్ మిస్ అవుతుంది. ఐఫోన్ ఇయర్ ఫోన్స్, ఇప్పుడు ఎయిర్పాడ్స్ రోడ్డు మీద పోతుంటే అమ్ముతూ ఉంటారు. 300 రూపాయలకి ఏమన్నా ఇచ్చేస్తాడు. ఒరిజినల్గా అయితే నువ్వు 30-40 వేలు పెట్టింది రాంది. సేమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సేమ్ ఉంటుంది. అది ఆ రస్ట్ గురించి ఆయన మాట్లాడేది. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే, నీ దగ్గర ₹1,00,00,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు అన్నది ఆ డైరెక్షన్స్ యేసు ప్రభువారు ఇచ్చారు. సంపాదించొద్దని చెప్పదు. భూమి మీద ధనం కూర్చుకోవద్దు. నీకు హ్యాండిల్ చేయలేకపోతే నువ్వు చెప్పకు, నేనైతే ఇది హ్యాండిల్ చేయలేను కాబట్టి ఈ విషయంలో నేను కాదు, ఎవరైనా ఉంటే చూడండి అంటాం. చర్చ్లో మనకు పాస్టర్ కంటే ది బెస్ట్ ఉంటారు. అది ఫాస్టర్కి తెలియాలి. నాకన్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో దేవుడు ద బెటర్ యూనిక్ గిఫ్ట్స్ పెట్టాడు. సో వాళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. నేను వారిని హానర్ చేయడం తప్పితే నీకు వేరే ఆప్షన్ ఏం మిగలేదు. యాజ్ ఎ పాస్టర్గా, యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ గైడ్గా. సో గాడ్ డిపాజిటెడ్ ద బెస్ట్ గిఫ్ట్స్ ప్రతి ఒక్కరిలో పెట్టాడు. అవి దేవుడు యాక్టివేట్ చేస్తాడు. నీకు ప్రీచర్గా అవగాహన లేనప్పుడు ఇబ్బంది పడకూడదు. కాబట్టి ప్లీజ్ ఫోకస్ ఆన్ ఎవ్రీ స్క్రిప్చర్. గో హెడ్.